వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అమ్మ లేకుంటే ఆలి లేదు, ఆలి లేకుంటే బిడ్డ లేదు. మరి బిడ్డే లేనప్పుడు అక్క, తమ్ముడు, అన్న, వదిన అసలు ఏ రిలేషన్షిప్ లేదు. అమ్మ అంటే బేస్, ప్రపంచంలో సగం ఆమె. మరి ఆమెని సంరక్షించుకోవడానికే పోరాటాలు చేయక తప్పడం లేదు. దానిలో భాగంగా వచ్చిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఇయర్ లాగే ఈ రోజు కూడా ఒక థీమ్ ఉందండి. ఇంతకీ ఆ థీమ్ ఏంటి అంటే చెప్పను, మీరు కూడా నాతో పాటు చేయండి. మీరు కూడా ఏంటి, మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి, స్పెషల్లీ మగవాళ్ళని తీసుకురండి. ఇప్పుడు అందరూ నిల్చున్నారా వరుసగా? ఇప్పుడు నాతో పాటు చేయి చాచి మీరు కూడా చెప్పండి. మహిళలు, బాలికలకు వారి వారి లక్ష్యాలు సాధించడానికి సహాయపడతాను. సమానత్వాన్నిచ్చే నాయకత్వాన్ని కోరుకుంటాను. పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యాన్ని కూడా సమంగా చూస్తాను. ఇలా ప్రతిజ్ఞ చేసి ఈ సంవత్సరం అంతా దీనిని కనుక ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ లో ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యం. మరి అది రావాలి అంటే ఇప్పటి నుంచి మన పిల్లలకి ఈక్వాలిటీని నేర్పించాలి కదండి. అందుకే ఈ థీమ్ అన్నమాట. మరి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోతున్న స్పెషల్ ఐటెం తవా బిర్యానీ. ఏంటి బిర్యానీయే చాలా టైం పడుతుంది, మరి తవా బిర్యానీ అంటుంది అనుకుంటున్నారా? బ్రేక్ఫాస్ట్ లో కూడా చక్కగా తవా బిర్యానీ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి స్పెషల్ డేస్ లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మరి తవా బిర్యానీ ప్రిపరేషన్ ని నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. మరి ఈ రోజు మనం చేసుకోబోతున్న తవా పలావ్కి ముందుగా ఏం చేయాలి అంటే రైస్ ని హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా హాఫ్ కుక్డ్ లో ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందు బటర్ వేసుకుందాం కాస్త. జనరల్ గా మనం ఎప్పుడైనా సరే అంటే మనం ఈ సౌత్ సైడ్ ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు బిర్యానీ ఏం చేసుకుంటాము, ఒకేసారి వెజిటబుల్స్ అవన్నీతో పాటు రైస్ కూడా పెట్టేసుకొని ఉడికించుకొని చేసుకుంటాం కదా. లేదు అంటే ఏం చేస్తాము, రైస్ ని బాయిల్ చేసుకొని విడిగా వెజిటబుల్స్, మసాలాలు ఇవన్నీ విడిగా వేసుకొని తర్వాత రైస్ ని కలుపుకోవడం లాంటివి చేస్తుంటాం. కానీ ఇదేంటంటే నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు ఇలాగా తవా పలావ్ అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే పాన్ మీదనే అన్ని చేసేసుకుంటూ ఉంటారనమాట. మామూలుగా మనకి ఒకేసారి వెజిటబుల్స్ వేసుకొని ఉడికించుకున్న దానికి విడివిడిగా చేసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలాగే ఆ రెండిటికి ఈ తవా పలావ్కి కూడా చాలా 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 డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇది కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను ఆల్రెడీ రైస్ని హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను, అది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని మనం కలుపుకుందాం. ఈ రైస్ ని ఇలా ఉడుకుతూ ఉండనిద్దాము. దీన్ని ఇలా ఉంచేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే తవా పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో కూడా కాస్త బటర్ వేసుకుందాం. మనం బ్రేక్ఫాస్ట్ చేయం కాబట్టి ఆకలి వేస్తూ ఉంటుంది, అండ్ అలాగే లంచ్ ఉండదు కాబట్టి కొంచెం హెవీగా తింటే ఏంటి అంటే బ్రంచ్ టైంలో చాలా డిఫరెంట్గా ఐటమ్ కదా, ఇది చాలా బాగుంటుంది అనమాట. మన బటర్ ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కొద్దిగా ఆవాలు వేసుకుందాం. సో ఇది బాగా కలపాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ బాగా వేగాలి. అండ్ అలాగే నేను రైస్ అయితే ఎలా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే నేను వెజిటబుల్స్ కూడా కట్ చేసుకొని ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను.
మరి పలావ్ అంటే కావాలి కదండి వెజిటబుల్స్. ఓకే, ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే వెల్లుల్లి, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇవి వేగుతూ ఉండాలి. అప్పుడప్పుడు మర్చిపోకుండా మనం ఏదైతే రైస్ పెట్టుకున్నామో దాన్ని కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఎండుమిరపకాయలు కూడా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయలు వేసేసుకుంటాను. బాగా కలిపేయాలి ఉల్లిపాయలను కూడా. సో ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేద్దాము అంటే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం ఎక్కువ వేసుకుందాం. పలావ్ అన్నాక కాస్తంత స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను కదండి, ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని ఉడికిపెట్టుకుని ఉన్నానని అవి వేసుకుంటున్నాను. ఇందులో గ్రీన్ పీస్ ఉంది, క్యారెట్ ఉంది. సో ఇవన్నీ బాగా కలిపేద్దాం. ఒక 2 నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై అయిపోతే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు బటర్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, సో చూసారా మన వెజిటబుల్స్ అన్ని వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇందులో కాస్తంత టొమాటో ప్యూరీ వేసుకుందాం. ఇదేంటంటే ఈ టొమాటో ప్యూరీ అంతా బాగా కలిసిపోవాలండి వెజిటబుల్స్ లో. దానికోసం ఏమవుతుంది, ఒక 2-3 మినిట్స్ మనం బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మన వెజిటబుల్స్ లోకి ఈ టొమాటో ప్యూరీ అనేది బాగా కలిసిపోతుంది అనమాట. మన టొమాటో ప్యూరీ అంతా చక్కగా వెజిటబుల్స్ కి పట్టేసిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇందులో ఒకసారి మనం రైస్ చూసేద్దాము. ఓకే అండి, మన రైస్ కూడా అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ కాస్తంత పసుపు వేసుకుందాం. ఆ తరువాత గరం మసాలా, ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తరువాత ఉప్పు, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ముందు మనం ఆల్రెడీ ఇది చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ ని మనం ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్న రైస్ ని బాగా టైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీన్ని జాగ్రత్తగా మన ప్లేట్ లోకి టర్న్ చేసుకోవాలి. ఓకే, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీని చుట్టూ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా, దాన్ని మనం వేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా
చాలా నీట్గా. ఎంత బాగుంది చూడటానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే రైస్ మీద చక్కగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో డెకరేట్ చేయాలి. తవా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆనియన్ పెట్టేసుకొని, చుట్టూ ఉన్నాయి చూసారా లెమన్ స్లైసెస్, ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? ఊరికే ఏం డెకరేషన్ కోసం పెట్టలేదు. లెమన్ ని చక్కగా తినే ముందు దీని మీద అలా చల్లుకొని తింటే అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మరి ఎలాగో టేస్టింగ్ కోసం నేను రెడీగా ఉన్నాను కదా, ఆ లెమన్ ఏదో కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, నా లెమన్ అయితే రెడీగా ఉంది. నేను దీన్ని టేస్ట్ చేసేటప్పుడు తీసుకుంటాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మన తవా పలావ్ రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చేసే దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు చూసేయండి. తవా పులావ్ కి కావలసిన పదార్థాలు: బిర్యానీ రైస్ 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 2 టేబుల్ స్పూన్, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పావ్ బాజీ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, బటర్ 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. తవా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని ఉడికించుకున్న బియ్యం వేసి వేయించుకోవాలి. తవాపై బటర్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న కూరగాయలు, టొమాటో ప్యూరీ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి వేయించుకున్న అన్నం వేసుకొని చుట్టూ వేయించుకున్న కూరగాయల మిశ్రమం కూడా వేసి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తవా పులావ్ రెడీ. తవా పలావ్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తానన్నమాట. ఎలా టేస్ట్ చేయాలి అంటే, చక్కగా మనం ఏదైతే డెకరేషన్ చేసామో, పాపం కష్టపడి చేసిన కార్వింగ్ ని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి దీని మీద రైస్ మీద చక్కగా మనం ఈ లెమన్ ఉంది కదా, దాన్ని ఈ మసాలా మీద అలాగే లెమన్ ఈ రైస్ మీద వచ్చేటట్టు బాగా చల్లుకొని, ఆ తర్వాత ఒక మంచి బాగా బలంగా ఉన్న స్పూన్ తీసుకొని రైస్ ని అలాగే మసాలాని కలిపి ఇలా తీసుకొని అన్ని వచ్చేటట్టు చూసుకోండి. నేను ఇప్పటిదాకా చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ తిన్నానండి, కానీ ఇది మాత్రం అల్లాడిచ్చేసింది. చాలా అద్భుతంగా ఉంది. మరి తవా పలావ్ చేసేసుకున్నాం అంటే హాట్ రెడీ. స్పెషల్ డే అంటే హాట్ ఒక్కటేనా, స్వీట్ కూడా కంపల్సరీ కదా. మరి ఇంతకీ ఈరోజు స్వీట్ ఏం చేసుకుందాం? నాకైతే ఒక ఐడియా వచ్చేసిందండి. జనరల్ గా మనకి పండగలంటే ముందు ఉండే స్వీట్ ఏంటంటే లడ్డు. మనందరం ఇష్టపడి తింటూ ఉంటాం కదా. మరి ఇవాళ నేను కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను. మరి దాని ప్రిపరేషన్ ఎలాగో చూడండి. కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? కొర్ర బియ్యం రెడీ చేసుకోవాలన్నమాట. కొర్ర బియ్యం తెలుసు కదండి మీకు అందరికి. ఇక్కడే ఉన్నాయి నా చేతిలో కొర్ర బియ్యం. సో వీటిని తీసుకొని మనం ఏం చేయాలి? డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందు వీటిని ఏమేమి యూజ్ చేస్తున్నాను నేను వీటికి అంటే, ముందుగా కొర్ర బియ్యం, ఓకే, వీటితో పాటు నువ్వులు కూడా వేస్తున్నాను. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన బ్రేక్ఫాస్ట్ షోలోనే, నువ్వులు చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి, అందుకే వేస్తున్నాను. అండ్ ఇవేంటి అంటే ఫ్లాక్స్ సీడ్, వీటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి
చక్కగా రోస్ట్ అయిపోయాయి అని అనడానికి ఎలా తెలుస్తుంది అంటే మనకి వీటిలోంచి మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ ఎప్పుడైతే మనకి బాగా ఎక్కువగా వస్తుందో అప్పుడు మనకు తెలిసిపోతుంది మన కొర్ర బియ్యం అనేవి చక్కగా రోస్ట్ అయిపోయాయి అని. ఇప్పుడు అదే స్మెల్ మనకు వస్తుంది. సో ఇవి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి కదా, మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం. కానీ లడ్డూలు అంటే అందులో ఉండేది స్వీట్ కదండి. మరి స్వీట్నెస్ కావాలి అంటే పంచదార, బెల్లం ఖచ్చితంగా వాడాల్సిందే. కానీ ఈ రోజు నేను చేసే మన కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డూలో పంచదార వాడను, బెల్లము వాడను, కానీ స్వీట్నెస్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఎలా? అది వెయిట్ చేసి నేను చేస్తున్నప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే అది చల్లారేంత వరకు ఇంకొక పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కరగనీయాలి చక్కగా. చూసారా మన నెయ్యి బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇందులో కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డు కదా, మరి డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా, అందుకని పిస్తా, తర్వాత ఆక్రోట్, తర్వాత బాదం పప్పులు బాగా కలిపి రోస్ట్ చేసుకోవాలి వీటిని. అండ్ ఇదేమో చల్లారుతూ ఉంటాయి బియ్యం ఇవన్నీ. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నా దగ్గర అంజీర్ ఉందండి, దీన్ని మనం కట్ చేసుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అవుతున్నాయి కదా, అందులోని అంజీర్ కూడా వేసేసుకుందాం. ఓ రోస్ట్ అయిపోతున్నాయే, చూస్తున్నారా ఎంత బాగా రోస్ట్ అవుతున్నాయో, చక్కటి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఓకే అండి, మరి నేను వేయించుకుంటూ ఉంటాను. ఆ లోపు ఇవి చల్లారిపోతే నేను మిక్సీ పట్టేస్తాను. మన డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన కొర్ర బియ్యం కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే జార్ తీసుకొచ్చి అందులో వేసుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఖర్జూర పండు ఉంటుంది కదా, అది చాలా స్వీట్ గా ఉంటుంది. సో మన లడ్డూలోకి తీపిదనం ఖర్జూర పండు ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఖర్జూరాలని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడు ఇలా అవుతుంది అనమాట మన పొడి. లడ్డూలు చేసుకోవడానికి లడ్డు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చక్కగా ఈ పొడిని షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి అండ్ చల్లారిపోయాయి కూడా. ఇప్పుడు వీటన్నిటిని ఈ పిండితో కలిపేసి మనం లడ్డూలు చేసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. సో మన డ్రై ఫ్రూట్స్ అంతా మన కొర్ర బియ్యం పిండిలో బాగా కలిసిపోయింది, అలాగే నెయ్యి కూడా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం చక్కగా చిన్న చిన్న లడ్డూలు కట్టేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని లడ్డూలు చేసేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినా నేను ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా లడ్డూలు కట్టేటప్పుడు చేతికి కాస్తంత నెయ్యి కానీ నూనె కానీ, జనరల్ గా నెయ్యే రాసుకుంటే మన చేతికి అంటకుండా ఉంటుంది అండ్ లడ్డూలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం లడ్డూలు చేయాలి. సో ఇలా చక్కగా గుండ్రంగా లడ్డూలు చేసుకొని
ఆహా, ఎంత బాగా వస్తున్నాయి లడ్డూలు. వావ్. చూస్తున్నారా ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నాయో. వావ్, నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను మన లడ్డూల్ని చూస్తుంటే. సరే, మన కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. ఇప్పుడే తినేయాలి అనిపిస్తుందా? అదేం కుదరదండోయ్, ఇవన్నీ నాకు మాత్రమే. మరి మీకు కావాలి అంటే మరి మీరు కూడా చేసుకోవాలి. ఎలాగో ఇవాళ స్పెషల్ డే కాబట్టి ఈ స్పెషల్ లడ్డూల్ని చేసుకొని ఎంజాయ్ చేసేయండి. కానీ చేసుకోవాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా. సో చూసేయండి. కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావలసిన పదార్థాలు: కొర్ర బియ్యం అరకప్పు, నువ్వులు 4 టీ స్పూన్లు, అంజీర్ కొద్దిగా, బాదం 12, వాల్నట్ 8, పిస్తా 2 టేబుల్ స్పూన్లు, ఫ్లాక్స్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం 1 కప్పు. కొర్ర బియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొర్ర బియ్యం, నువ్వులు, ఫ్లేక్స్ సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకొని పిస్తా, అక్రోట్, బాదం, అంజీర్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో కొర్ర బియ్యం మిశ్రమం వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిలా అయ్యాక ఖర్జూర్ వేసి కూడా మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా చేతికి నెయ్యి రాసుకొని కొర్రబియ్యం మిశ్రమాన్ని లడ్డూలు చుట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని కొర్రబియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ. చూసారు కదా కొర్రబియ్యం డ్రై ఫ్రూట్ లడ్డూలకు కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు ఎంచక్కా మహిళా దినోత్సవం రోజున నేను హాయిగా తినేస్తాను అన్నమాట లడ్డూల్ని. ఈ లడ్డూలకు అసలు తిరుగులేదు. దీంట్లో ఫ్యాట్ లేదు, పంచదార బెల్లం లేదు కాబట్టి అనుకోండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఈ రోజు మహిళలందరూ చేసుకొని తినాల్సిన లడ్డూలు అంటే ఇవే. అంత బాగున్నాయి. ఇవండి ఇవాల్టి మన వెరైటీలు. తవా పలావ్, కొర్రబియ్యం డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసుకొని తినాల్సిందే. మరొక్కసారి మన బ్రేక్ఫాస్ట్ షో మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మళ్ళీ రేపు మరో 2 వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.